తీశాడు. ప్రజెంట్ ట్రైలర్ అయితే చూసాం, దాంట్లో చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క విఎఫ్ఎక్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ క్రేజీ ఉంది అసలు. మేము ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సీన్. ఇక్కడ ప్రభాస్ కొత్త డిఫరెంట్ లుక్లో వస్తున్నాడు కదా. అవునండి, అవును. దానిపై మీ అభిప్రాయం? ఇంకా ఏముంది, ఇక ప్రభాస్ అంటేనే బ్రాండ్. ఈ ప్రభాస్ గారు ఇంతవరకు చిన్నపిల్లలు చూసే సినిమా తీయలేదు. అవునండి. సో ఇది ఒక చిన్నపిల్లలు కూడా చూడడానికి వీలయ్యే సినిమా. సో ఇది రీచ్ ఎంతవరకు ఉంటుంది అంటారు చిన్నపిల్లల్లో, మాస్ ఆడియన్స్లో? తను ఇంకా అది మనం చెప్పలేము, అది డైరెక్షన్ నాగాశ్విన్ గారి దగ్గర ఉంటుంది, ఎలా మౌల్డ్ చేస్తాడన్న స్టోరీని. అది బుజ్జి అన్న దాంతో అందరూ అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నాం. అది ఒక కొత్త ట్రెండింగ్ అన్నమాట, ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాడు. బేసికల్గా కల్కి 2-8, 9-8 అని. ఎక్సలెంట్ బై, ఎక్సలెంట్, అది చాలా బాగుంది. ఓకే, ఇందులో కమల్ హాసన్ గారిని మీరు గుర్తించారా? బాబా ఫస్ట్ యాక్చువల్లీ కమల్ హాసన్ ఉంటాడు అని చూసాము. అసలు తను వెళ్ళిన తర్వాత కమల్ హాసన్ కాదని అంటే గుర్తుపట్టలేకపోయినాం అసలు. ఆయన వేరియేషన్స్ ఇంకా విశ్వరూపుడు అతను, ఇంకా తన గురించి వర్ణించాల్సింది ఏం లేదనుకుంటున్నాను నేనైతే. దీపిక పడుగును ప్రభాస్ గారి పేరు ఎలా ఉందో? అవి చాలా బాగున్నాయండి. భైరవ అండ్ ఆ అమ్మాయి పేరు మర్చిపోయినా నేను, ఏముందో నాకు తెలియదు సరిగా. ఓకే, ఎంత కలెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? దగ్గర ఒక 1000 CR అయితే కలెక్ట్ చేస్తుంది పక్కా, ఎందుకంటే ఇప్పుడు 600 CR బడ్జెట్ కదా, పక్కా కలెక్ట్ చేస్తుంది. 1000 అంటే బాహుబలికి అంటే చాలా తక్కువ. బాహుబలి కాల్ చేస్తాను ఓన్లీ మన ఇండియాలో చెప్తున్నా బ్రో. ఇంకా వరల్డ్ వైడ్గా అయితే ఇంకా చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే అయితే ఇంకా మిలియన్స్లో ఉంటుందని అనుకుంటున్నా. ఈ సినిమాతో ప్రభాస్ గారు హాలీవుడ్లో తన మార్గాన్ని చూపించగలరు అనుకుంటున్నారు? హాలీవుడ్ మార్కుని క్రియేట్ చేయాలనుకుంటలేడు, ఆ హాలీవుడ్లే మనోడి దగ్గరికి వస్తాయి, ఇంకా అదైతే చెప్పగలుగుతాం. లేదు భయ్య, ట్రిపుల్ ఆర్కి కల్కి పెట్టద్దు. ఇది మామూలు సినిమా కాదు. ఈయన నాగాశ్విన్, ఆయన తెలివి వేరు ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇది కంపల్సరీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. అది డ్యూన్ సినిమా చూశాను, దగ్గర 6 times చూశాను. నాకు ఆ రేంజ్లో అనిపించింది ప్రజెంట్ ట్రైలర్ చూస్తేనే. ఇంకా దాన్ని మించి ఉంటుందని అనుకుంటున్నాను. దానికి ఆస్కార్ అవార్డులు 6 వచ్చినాయి డ్యూన్కి, దీనికి మనకు ఒక 10 రావాలని కోరుకుంటున్నాను నేను. కంపల్సరీ బ్రో, కంపల్సరీ వెళ్తాను. 27కి రిలీజ్ కదా, అదే చూస్తున్నాను. కంపల్సరీ వెళ్తా, ఫస్ట్ షో వెళ్తాను.